బీజేపీ జనసేనల మధ్య సీట్ల లెక్క తేలడంతో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలైంది. సెకండ్ లిస్ట్ పై టీడీపీ ఫోకస్ పెట్టింది. 1-2 రోజుల్లో సెకండ్ లిస్ట్ విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు పార్టీ అధినేత చంద్రబాబు. ఈ నెల 14న సెకండ్ లిస్ట్ విడుదలయ్యే అవకాశం ఉంది. 20 నుంచి 25 స్థానాలు ప్రకటించే ఛాన్స్ ఉంది. మరోవైపు కూటమి కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న త్యాగాలపై జనసేన శ్రేణుల్లో నిరాశ నెలకొంది. పొత్తులో భాగంగా 24 సీట్లు జనసేనకు కేటాయించగా బీజేపీ కోసం 3 సీట్లు తగ్గించుకుంది ఆ పార్టీ. అయితే అభ్యర్థులపై పవన్ కళ్యాణ్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. 6 లేదా 7 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. కాకినాడ, మచిలీపట్నం లోక్సభ స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులను ప్రకటించొచ్చు. ఇక 10 అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. అరకు, అనకాపల్లి, విజయనగరం, తిరుపతి, రాజమండ్రి, నర్సాపురం లోక్సభ స్థానాల్లో బీజేపీ బరిలోకి దిగనుంది. ఇక టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య సీట్ల లెక్క తేలడంతో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలైంది. ఈ కసరత్తుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, రోజా, 3 పార్టీలకు సంబంధించి ఎక్కడెక్కడ పోటీ, ఏ అంశాల్లో పోటీ చేయాలి, ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న అంశానికి సంబంధించి లెక్క తేలిపోయిన నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తు మీద 3 పార్టీలు కూడా దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన, ఈ 2 పార్టీలు కలిపి ఉమ్మడిగా 100 స్థానాలను ప్రకటించాయి. సో ఇంకా రిమైనింగ్ 75 స్థానాల్లో ఏ పార్టీలు ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న అభిప్రాయానికి వచ్చేసి ఇంకా అధికారిక ప్రకటన అనేది రావాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సీట్ల సంఖ్య క్లారిటీ వచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే 144 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుండగా ఇంకా 94 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల్ని టీడీపీ ప్రకటించేసింది. సో ఇక రెండో విడతలో మనకు అందుతున్న సమాచారం మేరకు దగ్గర 50 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా మనకు అందుతున్న సమాచారం మేరకైతే ప్రస్తుతం పార్టీ వర్గాల్లో జరుగుతున్న కసరత్తు ఇదంతా చూస్తా ఉంటే 20 నుంచి 25 స్థానాల వరకు అభ్యర్థులను రెండో విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించే దిశగా చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది కూడా చిలకలూరిపేట, ఈ గుంటూరు, ప్రకాశం, ఈ జిల్లాల్లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులకు ఎక్కడైతే పెండింగ్ లో ఉన్నాయో ఆ జాబితాతో రెండో విడత అభ్యర్థుల జాబితా ఉండే అవకాశం ఉంటుంది అనేది మనకున్న సమాచారం. ప్రధానంగా చూసుకుంటుంటే 17వ తేదీన భారీ బహిరంగ సభను చిలకలూరిపేటలో ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అక్కడ కొంత జోషును తీసుకొచ్చే విధంగా రెండో విడత అభ్యర్థుల జాబితా ఈ నెల 14వ తేదీన అంటే ఎల్లుండే విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఇక 3వ విడత రిమైనింగ్ సీట్స్ అన్ని కూడా 3వ విడత విడుదల చేసే దిశగా చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. రోజా, సో మరొక వైపు చూస్తూ ఉంటే ఎంపీ స్థానాలకు కొన్ని పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన మొత్తం 17 ఎంపీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుండగా 7-8 ఎంపీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు ఇక్కడ పార్టీలో జరుగుతున్న పరిణామాల మేరకు తెలుస్తుంది. మరొక వైపు సీట్ల సర్దుబాటుకు సంబంధించిన వ్యవహారంలో కొంత జనసేనకు అసంతృప్తి, అంటే జనసేన పార్టీకి సంబంధించిన శ్రేణులను అసంతృప్తి గురి చేసేలాగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా 24 స్థానాలకు పరిమితమైతేనే జనసేన కొంత అసంతృప్తికి లోనైంది. సో ఈ క్రమంలో నిన్న సీట్ల సర్దుబాటులో భాగంగా 21 స్థానాలకే పరిమితమైంది. సో ఈ క్రమంలో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి జనసేన పార్టీలో కొంత అసంతృప్తి వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఎక్కడ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తానో దాని వెనక వ్యూహం ఏంటి, ఇటువంటి ఆలోచనలు ఏవి పెట్టుకోకుండా మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే బీజేపీ 3 పార్టీలు కూడా 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాయన్న దిశగానే జనసేన పార్టీకి సంబంధించిన నేతలు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. గతంలో తనను గెలిపించుంటే ఇప్పుడు పరిస్థితి వేరేగా ఉండేది. గతంలో జరిగిన పరిణామాలకు తాను ఇప్పుడు పరిహారం చెల్లిస్తున్నాను అంటే గతంలో తనను గెలిపించుకోలేకపోయినందువల్ల జనసేన పార్టీకి ఎక్కువ సంఖ్యలో సీట్లు రాబట్టుకోలేకపోయిన పరిస్థితి ఉందనే అర్థం వచ్చే రీతిలో ఒకవైపు వివరణ ఇస్తూనే మరొక వైపు అభ్యర్థులకు సంబంధించిన కసరత్తు కూడా చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మనకు అందుతున్న సమాచారం మేరకు 7-8 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను రెండో విడతలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. సో 1-2 రోజుల్లో ఇక సీట్ల సర్దుబాటుకు సంబంధించి బీజేపీ కూడా మరింత క్లారిటీకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే బీజేపీకి సంబంధించి కొంత అసంతృప్తి కొంతమంది నేతల్లో వ్యక్తమవుతున్నట్టుగా కనిపిస్తోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో కావచ్చు, సీట్ల సర్దుబాటు విషయంలో కొంతమంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఢిల్లీ కూడా ఫిర్యాదులు చేసే సూచనలు చాలా ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా బీజేపీలో కూడా కొంతమంది ఆశావహులు కావచ్చు, కొంతమంది సీట్లు ఆశించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సర్దుబాటు చేసుకునే దిశగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం కావచ్చు, అధినాయకత్వం కావచ్చు గ్రౌండ్ లో కొంత ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది.
కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ముందుగా ఢిల్లీలో అయితే ఎంపీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అయితే మొత్తం 6 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుండగా వాటిల్లో 2 లేదా 3 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని బీజేపీ హైకమాండ్ ప్రకటించే అవకాశం ఉంటుందంటున్నారు. ఇక రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి మొత్తం 10 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తున్న పరిస్థితి ఉండగా వీటిల్లో తొలి విడతలో ఎంతమందిని ప్రకటిస్తారు, అది కూడా ఎప్పటిలోగా క్లారిటీ వస్తుందనేది 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. రోజా. రైట్, థ్యాంక్ యూ.